వెల్కమ్ టు ఎస్పీవి ఎడ్యుకేర్. నమస్కారం అండి అందరికీ. టెట్లో అన్ని సబ్జెక్టుల వాళ్ళకి కూడా తెలుగు నుంచి 30 మార్కులు స్కోర్ చేయవలసిన అవసరం ఉంది. దీనిలో 6 మార్కులు మెథడాలజీ నుంచి, 24 మార్కులు కంటెంట్ నుంచి స్కోర్ చేయాలి. టోటల్గా మెథడాలజీ అంతా చదువుకునే బదులుగా సంక్షిప్తంగా ఒక 300 బిట్లు గత టెట్ పరీక్షల ఆధారంగా వచ్చినటువంటి ప్రశ్నలను విశ్లేషించి అదే మాదిరిగా ఉన్నటువంటి ప్రశ్నలు చదువుకోవడం ద్వారా మనం ఈజీగా 4 నుంచి 5 స్కోర్ చేయగలుగుతాం. కాబట్టి ఈ సిరీస్లో తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్లని మనం పూర్తిగా విశ్లేషిద్దాం. మాతృభాషా బోధనలో ప్రధాన లక్ష్యం ఏది? ఏ. వ్యాకరణ నియమాలు నేర్పడము, బి. భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, సి. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడం, డి. పాఠ్యపుస్తకాన్ని పూర్తి చేయడం. ఆన్సరు బి. నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. 2. భాషా బోధనలో మొదట అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? ఏ. రాయడం, బి. చదవడం, సి. వినడం, డి. మాట్లాడడం. ఆన్సరు సి. వినడం. 3. LSRW అంటే ఏమిటి? ఏ. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, బి. లెర్నింగ్, స్పీకింగ్, రీడింగ్, వర్కింగ్, సి. లిజనింగ్, స్టడీయింగ్, రీడింగ్, రైటింగ్, డి. లెర్నింగ్, స్పీకింగ్, రివైజింగ్ అండ్ రైటింగ్. ఆన్సరు ఏ. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. 4. భాష అనేది ప్రధానంగా ఏ ప్రక్రియ? ఏ. కంఠస్థం చేసే ప్రక్రియ, బి. సంభాషణ ప్రక్రియ, సి. గణన ప్రక్రియ, డి. అనువాద ప్రక్రియ. ఆన్సరు బి. సంభాషణ ప్రక్రియ. 5. విద్యార్థి కేంద్ర బోధనలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? ఏ. జ్ఞానాన్ని చెప్పేవాడు, బి. పరీక్ష నిర్వహించేవాడు, సి. మార్గదర్శకుడు, డి. నియంత్రణాధికారి. ఆన్సరు సి. మార్గదర్శకుడు. 6. భాషా బోధనలో వినడం ఏ రకమైన నైపుణ్యం? ఏ. ఉత్పాదక నైపుణ్యం, బి. గ్రహణాత్మక నైపుణ్యం, సి. సృజనాత్మక నైపుణ్యం, డి. మౌఖిక వ్యక్తీకరణ నైపుణ్యం. ఆన్సరు బి. గ్రహణాత్మక నైపుణ్యం. 7. పిల్లలు సహజంగా నేర్చుకునే మొదటి భాష ఏది? ఏ. ద్వితీయ భాష, బి. మాతృభాష, సి. విదేశీ భాష, డి. సాహిత్య భాష. ఆన్సరు బి. మాతృభాష. 8. నిర్మాణవాదం ప్రకారం జ్ఞానాన్ని ఎవరు నిర్మించుకుంటారు? ఏ. ఉపాధ్యాయుడు, బి. తల్లిదండ్రులు, సి. విద్యార్థి, డి. పరీక్షాధికారి. ఆన్సరు సి. విద్యార్థి. 9. భాషా అభ్యాసనానికి ఉత్తమ వాతావరణం ఏది? ఏ. భయపెట్టే వాతావరణము, బి. మౌన వాతావరణం, సి. పరస్పర సంభాషణ వాతావరణము, డి. పరీక్షల వాతావరణం. ఆన్సరు సి. పరస్పర సంభాషణ వాతావరణం. 10. భాషా బోధనలో TLMల ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఏ. సమయం గడపడం, బి. అభ్యాసనాన్ని ఆసక్తికరంగా చేయటం, సి. హోంవర్క్ తగ్గించడం, డి. పరీక్షలు నిర్వహించటం. ఆన్సరు బి. అభ్యాసనాన్ని ఆసక్తికరంగా చేయడం. 11. చదవడం ఏ రకమైన నైపుణ్యం? ఏ. గ్రహణాత్మక నైపుణ్యం, బి. ఉత్పాదక నైపుణ్యం, సి. మౌఖిక నైపుణ్యం, డి. వ్యక్తీకరణ నైపుణ్యం. ఆన్సరు ఏ. గ్రహణాత్మక నైపుణ్యం. 12. రాయడం ఏ రకమైన నైపుణ్యం? ఏ. గ్రహణాత్మక నైపుణ్యం, బి. ఉత్పాదక నైపుణ్యం, సి. శ్రవణ నైపుణ్యం, డి. పఠన నైపుణ్యం. ఆన్సరు బి. ఉత్పాదక నైపుణ్యం. 13. భాషా బోధనలో మూల్యాంకనం ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ. విద్యార్థులను భయపెట్టడం, బి. అభ్యాసన పురోగతిని తెలుసుకోవడం, సి. ర్యాంకులు ఇవ్వడం, డి. హాజరు నమోదు చేయడం. ఆన్సరు బి. అభ్యాసన పురోగతిని తెలుసుకోవడం. 14. పిల్లల భాషా దోషాలను
ఉపాధ్యాయుడు ఎలా చూడాలి? ఏ శిక్షించాలి, బి ఎగతాళి చేయాలి, సి అభ్యాసంలో భాగంగా స్వీకరించాలి, డి తరగతి నుండి పంపించాలి. ఆన్సరు సి అభ్యాసంలో భాగంగా స్వీకరించాలి. 15 పఠన నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉత్తమ మార్గం ఏది? ఏ ఎక్కువ కంఠస్థం చేయడం, బి విభిన్న పాఠ్యాలను చదివించడం, సి శిక్ష విధించడం, డి వ్యాకరణం మాత్రమే బోధించడం. ఆన్సరు బి విభిన్న పాఠ్యాలను చదివించటం. 16 భాషా బోధనలో మాట్లాడటం ఏ రకమైన నైపుణ్యం? ఏ గ్రహణాత్మక నైపుణ్యం, బి ఉత్పాదక నైపుణ్యం, సి పఠన నైపుణ్యం, డి శ్రవణ నైపుణ్యం. ఆన్సరు బి ఉత్పాదక నైపుణ్యం. 17 పిల్లల భాషాభివృద్ధికి అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది? ఏ ఉపన్యాస పద్ధతి, బి సంభాషణ పద్ధతి, సి కంఠస్థ పద్ధతి, డి శిక్షణా పద్ధతి. ఆన్సరు బి సంభాషణ పద్ధతి. 18 భాషను నేర్చుకోవడంలో ముఖ్యమైన సాధనం ఏది? ఏ వ్యాకరణం, బి భాషా వినియోగం, సి పరీక్షలు, డి నోట్బుక్. ఆన్సరు బి భాషా వినియోగం. 19 విద్యార్థి చేసే తప్పులను ఉపాధ్యాయుడు ఎలా ఉపయోగించాలి? ఏ శిక్ష విధించడం, బి అభ్యాసన అవకాశంగా, సి మార్కులు తగ్గించడానికి, డి తరగతి గది నుంచి పంపించడానికి. ఆన్సరు బి అభ్యాసన అవకాశంగా. 20 భాషా బోధనలో సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి? ఏ వార్షిక పరీక్ష మాత్రమే, బి నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం, సి మౌఖిక పరీక్షలు మాత్రమే, డి రాత పరీక్ష మాత్రమే. ఆన్సరు బి నిరంతర మరియు సమగ్ర మూల్యాంకనం. 21 మాతృభాషలో బోధన ఉపాధ్యాయుడు ప్రధానంగా ఏ భాషను ఉపయోగించాలి? ఏ విదేశీ భాష, బి విద్యార్థులకు అర్థమయ్యే సహజ భాష, సి క్లిష్ట సాహిత్య భాష, డి సంస్కృతం మాత్రమే. ఆన్సరు విద్యార్థులకు అర్థమయ్యే సహజ భాష. 22 భాషా తరగతిలో కథలు చెప్పడం వలన అభివృద్ధి చెందేది ఏది? ఏ గణిత నైపుణ్యము, బి భాషా నైపుణ్యం మరియు ఊహాశక్తి, సి చిత్రలేఖనం మాత్రమే, డి జ్ఞాపశక్తి మాత్రమే. ఆన్సరు బి భాషా నైపుణ్యాలు మరియు ఊహాశక్తి. 23 విద్యార్థులు సృజనాత్మక రచనను పెంపొందించడానికి ఉత్తమ మార్గం ఏది? ఏ నకలు రాయించడం, బి స్వేచ్ఛగా రాయడానికి అవకాశం ఇవ్వడం, సి కంఠస్థం చేయడం, డి పరీక్షలు మాత్రమే నిర్వహించడం. ఆన్సరు బి స్వేచ్ఛగా రాయడానికి అవకాశం ఇవ్వడం. 24 భాషా బోధనలో ఫీడ్బ్యాక్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? ఏ శిక్షించడం, బి అభ్యాసనాన్ని మెరుగుపరచడం, సి మార్కులు ప్రకటించడం, డి హాజరు నమోదు చేయటం. ఆన్సరు అభ్యాసనాన్ని మెరుగుపరచడం. 25 పఠన బోధనలో మొదట అభివృద్ధి చేయవలసిన అంశం ఏది? ఏ వేగం, బి అర్థగ్రహణం, సి కంఠస్థం, డి వ్యాకరణం. ఆన్సరు బి అర్థగ్రహణం. 26 అభ్యాసంలో విద్యార్థి పాత్ర ఏమిటి? ఏ నిష్క్రియాత్మక శ్రోత, బి క్రియాశీల అభ్యాసకుడు, సి పరీక్ష రాసేవాడు మాత్రమే, డి గమనికలు రాసేవాడు మాత్రమే. ఆన్సరు క్రియాశీల అభ్యాసకుడు. 27 నిర్మాణవాద బోధనలో ఉపాధ్యాయుడు ఏం చేయాలి? ఏ అన్ని సమాధానాలు చెప్పాలి, బి అన్వేషణకు అవకాశం కల్పించాలి, సి కంఠస్థం చేయించాలి, డి ఎక్కువ హోంవర్క్ ఇవ్వాలి. ఆన్సరు అన్వేషణకు అవకాశం కల్పించాలి. 28 భాషా బోధనలో చిత్రాల వినియోగం వలన ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఏ సమయం గడపడం, బి ఆసక్తి మరియు అవగాహన పెరగడం, సి పరీక్షలు తగ్గించడం, డి హోంవర్క్ తగ్గించడం. ఆన్సరు బి ఆసక్తి మరియు అవగాహన పెరగడం. 29 పిల్లలు కొత్త పదాలను అత్యంత సమర్థవంతంగా ఎలా నేర్చుకుంటారు? ఏ పదజాల జాబితాను కంఠస్థం చేయడం ద్వారా, బి సందర్భంలో ఉపయోగించడం ద్వారా, సి నిఘంటు చదవడం ద్వారా, డి పరీక్షలు రాయడం ద్వారా.
ఆన్సరు సందర్భంలో ఉపయోగించడం ద్వారా. 30 భాషా బోధనలో ఉత్తమ తరగతి గది వాతావరణం ఏది? ఏ భయంతో కూడిన వాతావరణం, బి నిశ్శబ్దం మాత్రమే ఉండే వాతావరణం, సి పరస్పర చర్యలు చర్చల ద్వారా జరిగే వాతావరణం, డి ఉపాధ్యాయుడు మాత్రమే మాట్లాడే వాతావరణం. ఆన్సరు సి పరస్పర చర్యలు చర్చల ద్వారా జరిగే వాతావరణం.